పేరు చిట్యాల సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రచార కార్యదర్శిని. ఆనాడు 2009 నవంబర్ 29 రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్షకు పూనుకొని తెలంగాణ సాధన కోసం ఏదైతే పోరాటం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకున్నామో దానికి చిహ్నంగా 2009 నుంచి కూడా ఈ నవంబర్ 29 అనే దాన్ని దీక్షా దివస్గా ప్రకటించుకొని ప్రతి సంవత్సరం కూడా కేసీఆర్ గారు అలనాడు చేసినటువంటి దీక్షలో వారు తీసుకున్నటువంటి కీలక పాత్రను ప్రజలకు చేరవేస్తూ అనునిత్యం కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరగని భావి భారత పౌరులకు కూడా ఈ ఉద్యమము ఒక స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా అయిందో అంతకన్నా ఎక్కువ కూడా అనేక మంది విద్యార్థుల బలిదానాలతో సకరజనుల సమ్మెతో జలహారాలతో సాగరహారంతో ఈ యొక్క దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఉవ్వెత్తున ఈ యొక్క ఉద్యమాన్ని ఎగిసిపడే విధంగా సకల జనులందరూ కూడా కేసీఆర్ వెంబడి వచ్చి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా దాన్ని ఏ విధంగా సార్థకత చేసుకోవాలని చెప్పి ఈ 10 సంవత్సరాలు కూడా అహర్నిశలు వారి చివరి రక్త బొట్టు వరకు కూడా వారి మేధోమదనంగా వారి యొక్క మేధాశక్తితో వారి యొక్క నైపుణ్యతతో ప్రతి రంగాన్ని కూడా ప్రతి ఒక్క అణగారిన వర్గాలను కానీ కింది స్థాయి వర్గాలను కానీ ప్రతి ఒక్కరిని కూడా సబ్బండ వర్గాలను ఏకం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు అయితేనేమి ఉపాధి కల్పన అయితేనేమి ప్రతి ఒక్క దానిలో కూడా ఈరోజు ప్రపంచంలోనే తెలంగాణను ఒక ఉన్నతమైన స్థాయిలో వదిలినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు మరి జిల్లా పార్టీ కార్యాలయంలో ఇక్కడ మా మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అదేవిధంగా దేవరగారు శాసనసభ్యులు ఆళ్ళ వెంకటేశ్వర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమం ఇక్కడ జిల్లా పార్టీ కార్యక్రమంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా అయ్యో కేసీఆర్ని మనము మోసం చేసి మన చేతులారా మనమే మోసపోయాం అనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇప్పుడు మీరు చూస్తారు రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా 100% కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఏ విధంగా అయితే పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నంలో అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా ఉన్నారు. ఎక్కడ కూడా మరి వేరే ఎలాంటి దానికి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట కేసీఆర్ వెంట ఉండి ఈ యొక్క ఉద్యమాన్ని కానీ ముగించుకుంటారు. నమస్కారం. జై తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో నవంబర్ 29 రోజు కేసీఆర్ గారు సరిగ్గా నేటికి 14 ఏళ్ళు కావస్తున్నది. ఆ రోజు కేసీఆర్ ఆమరణ నిరాధ దీక్షకు కూర్చొని ప్రతినబూని తెలంగాణ సాధించే తెస్తా అని చెప్పి కూర్చున్నాడు. ఆ రోజు నిర్బంధాల పోలీస్ తెలంగాణని ఇట్లా ఎదుర్కొని మన స్వరాష్ట్రమైన సమైక్యాంధ్రాన్ని విడిచిపెట్టి ఢిల్లీ పోయేటప్పుడే చెప్పాడు నేను తెలంగాణ తీసుకొని వస్తాడు. ఆ రోజు ఇట్లా తెలంగాణ తీసుకొని వచ్చిండు. కాబట్టి ఈ యొక్క పవిత్రమైన రోజున కేసీఆర్ కళ్ళ వాస్తవానికి 10 ఏళ్లలో చాలా వరకు సాకారమైనది. ఇంకా ఉన్నింటి ఇంకా బాగుంటుండే. ఈనాడు కేసీఆర్ పక్కకు పోయినందుకు రైతాంగం విలవిలలాడుతున్నారు. వాళ్ళ గోస చూడలేకపోతున్నాం పల్లెల్లో. కంపల్సరీగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ గారి గులాబీ సైన్యం దండులా పనిచేసి ప్రతి ఒక్క దగ్గర కారు గుర్తు నిలబెట్టిన అభ్యర్థిని ప్రతి ఒక్కరిని స్థానిక సంస్థల ఎలక్షన్ గులాబీ జయకేతనం ఎగురవేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మహబూబ్నగర్లో కూడా ఇక్కడ దీక్షా దివస్ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇక్కడ దీక్షా దివస్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు 3 కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపుగా 2000 మంది ఇక్కడ వచ్చి కార్యక్రమం జరిగింది. ఈ దీక్షా దివస్ ముఖ్య ఉద్దేశం మరి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్ర పెత్తందారుల నుంచి విముక్తి పొందడానికి తెలంగాణ రాష్ట్రం రావడానికి మరి దీక్ష ఆ రోజు కూర్చోవడం జరిగింది. ఈ నవంబర్ 29, 2009 దీక్ష అయితే కూర్చోడానికి మలుపు తెలంగాణ రావడానికి మలుపు కారణం. కావున ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 29 దీక్షా దివస్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అనేక రకాలుగా కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రం అనేక రకాలుగా రైతులకు కానీ ముసలి వాళ్ళు కానీ యువకులకు కానీ అనేక రకాలుగా మన అభివృద్ధి చేయడం జరిగింది. కావున ప్రతి సంవత్సరం కూడా దీక్షా దివస్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో మన కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులు కానీ అందరూ కూడా
మరి రైతు బంధు పడుతుండే పెన్షన్ మన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయితే ఉందో 6 గ్యారెంటీలు చెప్పి వాళ్ళు 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. ఈరోజు పెన్షన్ 2000 ఇస్తామని చెప్పి 4000 రూపాయలు 4000 ఇస్తామని చెప్పారు, ఇవ్వడం లేదు. అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పారు, తులం బంగారం లేదు. యువతలకు స్కూటీలు కానీ అనేక రకాల రైతులకు కానీ ఈరోజు వారు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు ఎక్కడ పోయినా మళ్ళీ కేసీఆరే కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. దానికోసం మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దీక్షా దివాస్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం.